డియర్ ఫ్రెండ్స్, విజయం ఛానల్కు స్వాగతం. నడక కంటి చూపును శక్తివంతమైన మార్గాల్లో రక్షిస్తుంది, పోషిస్తుంది మరియు నష్టాన్ని తగ్గిస్తుంది. ఇది ఎలా సాధ్యమని మీరు ఆలోచిస్తుండవచ్చు. కాళ్లకు కళ్లకు అసలు సంబంధం ఏమిటి? ఇంకేమీ ఆలస్యం చేయకుండా ఇప్పుడు దీనికి సమాధానాలను చూద్దాం. నడక కళ్లకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మీ కళ్లకు నిరంతరం ఆక్సిజన్ మరియు పోషకాలు అవసరం. మీరు నడిచినప్పుడు గుండె పంపు మెరుగ్గా ఉంటుంది. రక్త ప్రసరణ పెరుగుతుంది. రెటీనా ఆప్టిక్ నరాల యొక్క చిన్న రక్త నాళాలు ఎక్కువ ఆక్సిజన్ను పొందుతాయి. కంటి అలసట, కళ్ళు పొడిబారడం, వయస్సు సంబంధిత దృష్టి తగ్గడం, మధుమేహం, అధిక రక్తపోటు, కంటి నష్టం ఇది వీటిని నివారించడానికి సహాయపడుతుంది. అధిక చక్కెర మరియు రక్తపోటు కళ్లను నిశ్శబ్దంగా దెబ్బతీస్తాయి. క్రమం తప్పకుండా నడవడం ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. రెటీనా నాళాలను రక్షిస్తుంది. డయాబెటిక్ రెటినోపతి, గ్లాకోమా, కంటి క్షీణత ఈ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాళ్ల కదలిక కంటి రక్షణలో సహాయపడుతుంది, ముఖ్యంగా 35 ఏళ్లు పైబడినవారికి. ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల కంటి కండరాలు బిగుతుగా మారతాయి మరియు ఒత్తిడి హార్మోన్లు ఏర్పడతాయి. నడక కార్టిసాల్ ఒత్తిడి హార్మోన్ ను తగ్గిస్తుంది. నాడీ వ్యవస్థను సడలిస్తుంది. కంటి కండరాల సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. ఫలితంగా కంటి ఒత్తిడి తగ్గుతుంది. తలనొప్పి మరియు భారం తగ్గుతుంది. మనం మెరుగైన దృష్టి, స్పష్టతను పొందుతాము. నడక దృశ్య సమాచారాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రాదేశిక అవగాహనను మెరుగుపరచడానికి, చుట్టుపక్కల వాతావరణంలోని వస్తువులను గ్రహించడానికి, విశ్లేషించడానికి మరియు అర్థం చేసుకోవడానికి, దృశ్య వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరియు వాకింగ్ దృష్టి లోపం కారణంగా పడిపోయే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. డియర్ ఫ్రెండ్స్, నడవడం వల్ల సాధారణంగా వచ్చే కంటి వ్యాధుల ప్రమాదాన్ని బాగా తగ్గించవచ్చు. Living life, every day, late at night, not okay.